తెలుగుదేశం ఆవిర్భావం 29/3/1982 మధ్యాహ్నం 2:30 హైదరాబాద్లో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆనాటి డేట్ ఆఫ్ బర్త్ 29/3/1982 మధ్యాహ్నం 2:30 ఆనాటి గ్రహస్థితి చూస్తే ఆ రోజు జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం 4వ పాదం, రాశి వృషభ రాశి, జన్మలగ్నం కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి అయిన చంద్రుడు ఇక్కడ కూడా లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. లగ్నాధిపతి మంచి బలంగా ఉన్నాడు కాబట్టి దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఈ పార్టీ మనుగడ కొనసాగుతోంది. ఇంకా ఈ పార్టీ భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యొక్క కర్కాటక లగ్నానికి యోగకారకమైన గ్రహాలు ఇక్కడ మెయిన్గా లగ్నాధిపతి లాభస్థానంలో ఉన్నాడు, ద్వితీయాధిపతి రవి భాగ్యస్థానంలో ఉన్నాడు, తృతీయ వ్యయాధిపతి బుధుడితో కలిసి ఉన్నాడు. మెయిన్గా ఈ యొక్క కర్కాటక లగ్నానికి అత్యంత యోగకారకుడైన గ్రహం పంచమ రాజ్యాధిపతి కుజగ్రహం తృతీయ స్థానంలో శనేశ్వరుతో కలిసిపోయాడు. ఇది చాలా దోషమైంది. ఎప్పుడు కూడా శని కుజులు కలిసి ఒక రాశిలో ఉండకూడదు. అలా ఉంటే ఆ పార్టీలో వాళ్ళకి ఆకస్మిక ప్రమాదాలకి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అట్లాగే అనుకోని విధంగా హరికృష్ణ గారు కూడా యాక్సిడెంట్లో కాలం చేయటం జరిగింది. అట్లాగే ఇంకా చతుర్థ స్థానంలో షష్ఠ భాగ్యాధిపతి అయిన గురువు, షష్ఠ స్థానంలో కేతువు, సప్తమంలో చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు, భాగ్యస్థానంలో రవి బుధుడు, లాభంలో చంద్రుడు, వ్యయంలో రాహు ఉన్నాడు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క గ్రహస్థితి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 9/7/2018 నుండి 9/7/2034 దాకా 18 సంవత్సరాల ఈ రాహు మహాదశ జరుగుతోంది. ఈ రాహు ఈ పార్టీకి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టే ఈ యొక్క 2020 తర్వాత ఈ పార్టీకి చాలా మానసిక వ్యధ ఈ పార్టీ అనుభవించింది. దానికి కారణం ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క రాహు మహాదశ. ప్రస్తుతం ఈ పార్టీకి 9/3/2023 నుండి 15/6/2025 దాకా, 9/3/2023 నుండి 15/6/2025 దాకా ఈ పార్టీకి గురు మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ జరుగుతోంది. కర్కాటక లగ్నానికి బుధుడు తృతీయ వ్యయాధిపతిగా అతి పాపి. ఏమాత్రం కూడా ఈ యొక్క బుధుడు ఈ పార్టీకి మంచి ఫలితాలు ఇవ్వడు. దానికి కారణం ఏంటంటే తృతీయ ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఆ బుధుడు భాగ్యస్థానంలో ద్వితీయాధిపతి రవితో హస్తంగతం అయిపోయాడు. కాబట్టి ఈ 2024లో జరిగే ఈ అసెంబ్లీ ఎలక్షన్ లోపల ఈ పార్టీ అనుకున్నంత వాటికి సీట్లు రావు ఈ పార్టీకి. దానికి కారణం ఏంటంటే మహర్దశాధిపతి రాహు, అంతర్దశాధిపతి బుధుడు, ఈ ఇద్దరూ కూడా ఈ పార్టీకి ఎలక్షన్ సమయంలో వ్యతిరేకంలో ఉన్నారు. అంతేకాదు గోచారం చూసుకున్నట్టయితే కూడా దశమంలో శని ఉన్నాడు. రేపు 2024 మే 2 నుంచి గురుగ్రహం కూడా మేషరాశిలో వృషభ రాశికి వెళ్ళిపోతాడు. జన్మగురువు ప్రారంభమవుతుంది. ఒక్క రాహు బాగున్నాడు కాబట్టి ఈ పార్టీ ఎంత కష్టపడ్డప్పటికీ కూడా అనుకున్నంత లాభం మటుకు ఈ పార్టీకి రాదు. నిరాశ ఈ పార్టీకి మిగులుతుంది. దానికి కారణం ప్రస్తుతం జరుగుతున్న మహర్దశ, అంతర్దశ. ఎప్పుడూ కూడా ఒక మనిషి అభివృద్ధి కానీ ఒక యొక్క పార్టీ యొక్క అభివృద్ధి కానీ మనం చూడాలంటే ఆ పార్టీకి నడుస్తున్న దశ, ఆ పార్టీకి నడుస్తున్న అంతర్దశ ముఖ్యంగా చూడాలి. ఇక్కడ దశ అంతర్దశ రెండూ వ్యతిరేకంగా ఉన్నాయి. గోచారంలో కూడా గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ 2024 మే 13 జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో, ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఘోర అవమానాలు జరుగుతుంది. చాలా నిరాశ ఎదురవుతారు.